కేరళ కోజికోడ్‌లో కేరళ కోజికోడ్‌లో ఒక అబ్బాయి లిటరల్లీ దీపక్ అనే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వర్కింగ్ హ్యూమన్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. అసలైన ఎందుకు చనిపోయారు అని విశ్లేషిస్తే ఒక అమ్మాయి తనకు ఫిజియోథెరపిస్ట్ బస్సులో వెళ్తుంటే వీడియో తీసింది. తిను నన్ను హెరాస్ చేస్తున్నానని వీడియో తీసింది. ఆ వీడియోలో క్లియర్‌గా మనకు అర్థమైపోతుంది ఏంటంటే, దాని గురించి నేను ఫస్ట్ చూసినప్పుడు నాకు అర్థమైంది. తను సూసైడ్ చేసుకునే ముందే ఆ వీడియోని నేను ఆల్రెడీ ట్విట్టర్‌లో చూసాను యాక్చువల్లీ. ఆ వీడియోని ఆల్రెడీ నేను ట్విట్టర్‌లోనూ, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. చూసినప్పుడే ఐ ఫెల్ట్ లైక్ లిటిల్ సస్పిషియస్, లైక్ ఈ అమ్మాయి ఏంటి నవ్వుతుంది. ఇలాంటి బస్సు వీడియోలు యాక్చువల్లీ దీనికన్నా ముందు బొచ్చెడొచ్చాయి. ఒక పోలీసు లిటరల్లీ ఒక అడల్ట్ అంటే ఒక అమ్మాయి మతిస్థిమితం లేని అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడము, మెక్క కింద ముట్టుకోవడము ఇట్లా చేయడంతోనే పోలీస్‌ని కుక్కని బట్టలిప్పి కొట్టారు. అండ్ ఇంకా బస్సులలో ఇలాంటి చాలా ఒక ఫారినర్ పెట్టింది. ఒక ఆయన వచ్చి డైరెక్ట్ ఆ అమ్మాయిని కిస్ చేసేసిండనమాట. ఆ ఫారినర్ తను అరిచింది కానీ ఏం చేయలేకపోయింది. అట్లా తను ఎంతమంది చూస్తున్నాడో అవన్నీ పెట్టింది. సో ఇవన్నీ చూస్తే మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది ఏంటి అనంటే వీళ్ళే తప్పు చేశారు. కానీ దీపక్ విషయంలో మాత్రము దీపక్ ఫస్ట్ ఇలా నిలబడి అసలు నాకు సంబంధం లేదన్నట్టు ఇటు తలబెట్టున్నాడు, ఆమె ఇటు ఉంది. కానీ తర్వాత మనకు వీడియో క్లియర్‌గా తెలుస్తుంది ఏందంటే ఇటు సైడ్ అమ్మాయి ఉంది, తను ఇలా వచ్చాడు. అంటే నాకు అర్థంగా అయితే లేదు. తినొస్తే ఇటు టచ్ చేయొచ్చు. ఇటు సైడ్ వెళ్ళి ఎందుకు టచ్ చేస్తాడు అన్నది వింత. అండ్ మళ్ళీ తనే ఆయన దగ్గరికెళ్తుంది. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ షీ స్మైలింగ్. అది చూసాడు, ఆఫీస్‌కెళ్ళాడు, వర్క్ చేసుకున్నాడు, ఇంటికెళ్ళాడు. ఇంకా కేరళ మొత్తం సర్క్యులేట్ అయింది. ఆ అమ్మాయి ఓన్లీ వ్యూస్ కోసమే చేసిందని అక్కడ మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఏంటంటే షీ స్మైలింగ్. 2 మిలియన్ వ్యూస్ వచ్చాయండి. 10,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఆమెకు వచ్చినాయి 2 మిలియన్ వ్యూస్. అసలు నాకు అర్థం కాదు. అమ్మాయిలు కూడా మనకు సేఫ్టీ మ్యాటరే కాదనట్లేదు. కానీ మనం ఎంతవరకు ఆ సోషల్ మీడియాని మనకున్న ఫ్రీడమ్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నిజం చెప్తున్నాను. ఇప్పుడు మన చేతిలో ఇది ఉంది, ఫోన్ ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడము. ఫస్ట్ అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం, తర్వాత జనరల్ పబ్లిక్ గురించి మాట్లాడదాం. అమ్మాయిలు అస్సలు ఇది వద్దు. క్లియర్లీ చెప్తున్నాను. ఎందుకు అనంటే ఇది మన లైఫ్ మీదే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఒకటి జీవితం పాడైపోయింది. ఆయన ఫ్యామిలీ మొత్తం పాడైందా లేదా? జీవితాంతం కొడుకుని మిస్ అవుతూ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్, సోషల్ మీడియాలో వెళ్ళంగానే రప్పని వైరల్ ఎలా అయింది? మనం అంత ఖాళీగా ఉన్నాం. అంత ఖాళీగా ఉండి 24 గంటలు చూసుకుంటూ ఇష్టం వచ్చిన కమెంట్లు పెట్టడం. నేను కూడా దాన్ని ఒక రీల్ చేస్తే సంబంధం లేని దాని మీద ఎవడో నన్ను ఇసేళ్ళకు ఒక చిన్న పదం వాడాడు, ముండాన్ని వాడాడనమాట. అబ్వియస్లీ నేను ఇక్కడ బీపేస్తున్నాను. నాకు అర్థం కాని విషయము, అంత డెమోక్రటిక్ కంట్రీని కరెక్ట్‌గా యూజ్ చేసుకొని చావండి. ఎందుకంత దరిద్రంగా యూజ్ చేస్తారు? సోషల్ మీడియా ఉంది కాదనట్లేదు. మనం దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుందాం. ఎందుకు ఎప్పుడు నెగెటివ్ యాంగిల్‌లోనే యూజ్ చేయాలి జనాలు చచ్చిపోయేలాగా? మనం ఆడపిల్లలు, మనం ఈక్వల్ జెండర్. మగపిల్లలు ఈక్వలే, ఆడపిల్లలు ఈక్వల్‌గా లైఫ్‌ని కాపాడుకొని లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళి సర్వైవ్ అవ్వండి. దిస్ ఈజ్ నాట్ ది వే టు ట్రీట్ పీపుల్. ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను. సాధ్యమైతే మొత్తం మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి. నీకు అంత ప్రాబ్లం అయినప్పుడు అక్కడనే ఎందుకు అమ్మాయి తనని కొట్టలేదు? కొడితే అక్కడనే ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది కదా. అలాంటివి చెయ్యం మనం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. వాట్ యూ సే కమెంట్ చేయండి. బికాస్ ఇలాంటి విషయాల గురించి మాట్లాడితేనే రేపు వేరే వాళ్ళ ప్రాణాలు పోకుండా ఉంటాయి అన్నది నా ఫీలింగ్. అలాగే నా నుంచి మీకు 24/7 అప్డేట్స్ అందుతూనే ఉంటాయి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.